ఓం నమో నారాయణాయ. మొదట ఒక చిన్న ధర్మాన్ని మనం విడిచిపెట్టడం వల్ల రాను 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 అన్ని పరిపూర్ణమైన ధర్మాన్ని అసలు పట్టించుకో. అసలు ప్రజల యొక్క సమస్యల్లో, ప్రజల యొక్క ఆనందాలు, ప్రజల సుఖాలు కోరే స్థాయిలో మనకు ఉద్యోగాలు వచ్చినా ఎందుకు చిన్న వయసులో రాంది అక్కడ రాదు. మొక్క వంగది మానవ వంగదు. ఇలా ప్రతి ప్రదేశాల్లోనూ, ప్రతి చోట్ల, ప్రతి చాలా మానవుల ప్రవర్తన ఎలా ఉండాలి, ఇది ఉదాహరణ కొన్ని మాత్రమే. ప్రతి క్షణం మనం చేసే పనిలో ఆనందం, ప్రబోధం మనకు ఉంటుంది. లోపల చెప్తుంటుంది. పరమాత్మనే మాట్లాడుతుంటాడు. ఆ మాటలు పట్టించుకోం. కానీ లోపల ఆలయంలోకి వెళ్ళాక ఆయన పరమాత్మగా భావిస్తాం. ఆయన పరమాత్మ స్వరూపం ఇక్కడ ఉన్నాడని చెప్తుంటే దీన్ని పట్టించుకోకుండా ఎలా వెళ్తారు? ఆలయ దర్శనానికి వెళ్ళినప్పుడు నేను ముందు పోవాలి, వాళ్ళని తోసి వీళ్ళదాకా ముందుకు వెళ్తుంటారు. ఎంత అజ్ఞానం! భగవంతుడు ఒక క్రమశిక్షణ ఏర్పాటు చేశాడు. ఆ క్రమశిక్షణలో పోయి భగవంతు దర్శించుకుంటే అది పుణ్యం. లేదు అడదారులు అంటే వెళ్ళిపోయి ఏదో ఊరుకుంటే వాళ్ళకు చిన్న డబ్బులు ఇచ్చేసేసి, లంచాలు ఇచ్చేసేసి పోయి అక్కడ నిలబడుకుంటే ధర్మ విరుద్ధమా, ధర్మబద్ధమా? ఇలా ప్రతి విషయంలో ఆహారం తీసుకునేటప్పుడు మొదలుకొని, దేవుడు దర్శనం చేసుకునే మొదలుకొని, తర్వాత మనం చేసే వృత్తి గుర్తులు కార్యక్రమాలు, ఏ కార్యక్రమాలన్నా మనం ఎవరిని ఎటువంటి ధనం ఆశించకూడదు. దాన్ని ఏమంటారు? లంచము అంటారు. లంచాలనేవి తీసుకోకూడదు అనుకునే వ్యక్తి ఎవరైనా ఉంటే అతడు భగవంతుడికి అనుగ్రహవంతుడు, భగవంతుడు అతను అనుగ్రహించిన వాడు, భగవంతుడు అతన్ని కరుణించిన వాడు అని అర్థం చేసుకోవాలి. అంతేకాని కాసేపు అలా నిలబెట్టి కూర్చో నిలబెడతారు. కాసేపు చూడండి, ఎంతసేపు అక్కడ మనిషి ఉన్నాడని తెలుసు. ఏదో పని మీద వచ్చాడు, వృద్ధుడో లేదా వృద్ధురాలు, లేదంటే పసి బిడ్డ, పాప ఎవరో పని కోసం వచ్చి ఉంటారు. పాపం వాళ్ళ పనిలో జరగలేదని ఏదో కుటుంబ సమస్యలు, అనేక సమస్యలతో వస్తుంటారు అధికారుల దగ్గరికి. కూర్చొని హాయిగా అది తిరగేస్తూ పైలంతా ఏదో చూస్తూ ఉంటారు. అదేదో పెద్ద కొండను తవ్వి ఆ కొండనంత పగలు కొట్టినట్టు అలసిపోయినట్టుగా అంటుంటారు. ఆ తర్వాత కొంతసేపటికి కూర్చోవాడు. ఆ వ్యక్తిని చూస్తాడు. వీడేమన్నా ఇచ్చేవాడా, ఇవ్వనివాడైతే అల్లే బలరా ఇది ఇక్కడ చాలా బిజీగా ఉన్నా, నేను చాలా నాకు చూడు ఎట్లా, నాకు ఇన్ని ఫైల్ పెరిగిపోయినాయి, ఇన్ని కట్ట పెరిగిపోయింది, ఇంత పనులు ఉన్నాయి, నాకు ఇన్ని పనులు అప్పచెప్పిన అధికారులు. మానవ సేవ చేయడానికి నువ్వు కూర్చున్నావా? లేదా వాళ్ళు లంచాలు ఇస్తే వాళ్ళ పని చేసి పెట్టడం, లంచాలు ఇవ్వకుంటే పోతే వాళ్ళ పని చేయకుండా చెప్పబోతున్నావా? ఇది లంచాలు తీసుకునే వాళ్ళు ఆలోచించాలి. లంచం అనేది తప్పు కదా, భగవంతుడికి వ్యతిరేకం కదా, ధర్మానికి వ్యతిరేకం కదా, మరి ఎందుకు తీసుకుంటాము? ఇలా తీసుకోవడం వల్ల ఇది మనలో మానవత్వం నశిస్తుంది, ధర్మం నశిస్తుంది, ఆఖరికి మనలో ఆవేదన మిగులుతుంది. ఆవేదన మనకు తెలియదు, అది అనేక రూపాల్లో ప్రభావం చూపెడుతుంది. ఆ చూపెట్టేటప్పటికి కానీ అర్థం కాదు మనుషులకి. చూపెట్టే ఆ ప్రభావం ఏర్పడినప్పుడు కానీ అరే మనం తప్పు చేసామని అర్థం కాదు. ముందుగా అర్థం చేసుకునేందుకు ఇలా ప్రతిదీ కూడా అంతరాత్మ ప్రబోధం అన్నప్పుడు ఎక్కడైనా మన పనిని మనం ధర్మబద్ధంగా చేస్తున్నామా? నిద్ర లేసిన మొదలు పడుకునేవారు ఇంత ధర్మంగా ఎవరు ఉంటారు? పౌర్ణస్వామి మీరు చెప్పేదంత విచిత్రంగా ఉంది. కాలమే అట్లా ఉంది. యథారాజు తథా ప్రజ అంటే నేను మాత్రమే చేసేది అని అంటుంటారు కొందరు. నేనేం చేయాలి? నేను వసూలు చేసి మా పై అధికారి, నేను చేసి ఇంకో పై అధికారి, నేను వసూలు చేసి ఇంకో పై అధికారి. రామదాసు చిత్రంలో అక్కడ తానీషా ముందర రామదాసు నించొని ఉంటాడు. నాగార్జున అద్భుతంగా నటించారు సన్నివేశంలో. రామదాసు చిత్రంలో అసలు ఎంత ప్రశంసించవచ్చు అంటే అలా తీర్చిదిద్దినటువంటి దర్శకుడిని కూడా మనం మెచ్చుకోవాలి. ఆయన నాగార్జున భక్తి పాత్రలు బోధించేటప్పుడు చాలా లీనమై ఆ పాత్ర నటిస్తున్నాడు అనిపిస్తుంది. ముందు రామారావు గారు ఆ విధంగా నటించేవారు, నాగేశ్వరరావు కానీ రామారావు కానీ. ఇలా చిన్న చిన్న పాత్రలు నటించేటప్పుడు వాళ్ళు బాగా లీనమై ఉండడం వల్లే మనం వాళ్ళని మెప్పించగలుగుతారు. రామదాస్ చిత్రంలో తానీష చుంటాడు. నేను పంపుతున్నాను ధనం ప్రజలకి సౌకర్యాల కోసం అంటే, మహారాజా ఒక ఐసు ముక్క తెప్పించండి అంటారు. ముక్క తెచ్చాక పెద్ద గడ్డ తెచ్చి పెడతారు. ఇది వరుసగా ఉన్నటువంటి అందరు అధికారి చేతులు వచ్చి చేతులు మార్చి రాజుగారి ముందర పెట్టమంటాడు. అంత చేతుల్లో కాచి రాజు దగ్గర పోయి ఏమైపోతుంది? అది అంత ముక్క మిగులుతుంది. ఎంత జ్ఞానం వచ్చాడు అంటే ఈ విధంగా చేతులు మారుతూ పోవడం వలన ఈ లంచగొడ్డితనం ఉంది అని అప్పుడే చెప్తారు. ఎప్పుడు చెప్తున్నారు? తానీష కాలంలోనే ఈ యొక్క రామదాసు బయటపెట్టేటువంటి విషయం. అందుకే రామదాసు భక్తుడైనాడంటే
ధర్మ వ్రతుడు, సత్యధర్మం వ్రతంగా ఆచరించిన వాడు. ఈ వ్రతాన్ని ఆచరించి ఆయన గొప్ప పేరు తెచ్చుకొని రామదాసుగా చరిత్రలో చిరస్థాయిగా భద్రాచలం ఉన్నంతకాలకు రామదాసు పాటలు ఉంటాయి, కీర్తనలు ఉంటాయి. ఆయన దివ్యమంగళ స్వరూపం ఉంటుంది. రాముడిలో ఐక్యమైనటువంటి గొప్ప మహాభక్తుడు. ఆ చిత్రంలో నాగార్జున గారు చాలా చక్కగా నటించారని చెప్పవచ్చు. ఎందుకంటే నటన అనేది జీవించాలి, అంతేకాని ఏదో నటనని ఇష్టం వచ్చినట్లు ఆడి మనం పైకి ఒకటి లోపలి ప్రదర్శించకూడదు. పైకి ఒకటి లోపలికి ఒకటి ఉంటే అటువంటి వాళ్ళు కళాహీనులు అని చెప్పాలి. ఎందుకంటే కళ అన్నప్పుడు, కళ హృదయం ఉన్నప్పుడు ధర్మం ఉండాలి, నీతి ఉండాలి, లోపల దయ ఉండాలి, జాలి ఉండాలి. కనుక దయా సత్యం ఏమైనా ఆచరించకపోతే మనకు ఆ యొక్క ఇది రాదు అని చెప్తూ, ఆత్మ ప్రబోధం అంటే ఇంత ఉంది తల్లి, ఇంకా చెప్పుకోవచ్చు ఎంతైనా కూడా దేశంలో. కానీ ఇవన్నీ మన నిత్యం ఎక్కడ జరిగే పనులు కావు. మనకు తెలుసు, అనుభవాలు మనకు చెప్తూ ఉంటాయి. సామాన్యులైతే ఇంకా అనేక అవస్థలు పడతారు. ఇది కాలమహిమో లేకుంటే మానవుల మహిమో పరమాత్మకు వదిలేస్తాం. కాబట్టి ఆత్మ ప్రబోధం అన్నావు కాబట్టి ఆత్మ ప్రబోధం అందరిలో ఉంటుంది. కానీ వినకుండా పెడచెవిన పెట్టడమే ఎక్కువ మంది చేస్తుంటారు. ఆచరణ పెట్టిన వాళ్ళు ఆనందంతో, సుఖంతో, సంతోషంతో జీవిస్తారు. ఎవరైతే ఆచరిస్తారో ప్రతి విషయంలో ధర్మాన్ని, అప్పుడు ఆనందంగా, సుఖంగా ఉంటారు. ఓం నమో నారాయణాయ నమః. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.